ఎక్సెంట్రిక్ అంటే విచిత్రంగా కొంచెం వింత ప్రవర్తనించేవాడిని ఎక్సెంట్రిక్స్ అంటారు. ఇప్పుడు భగత్ సింగ్ ఎక్సెంట్రిక్కే, వివేకానందుడు ఎక్సెంట్రిక్కే, జిడ్డు కృష్ణమూర్తి ఎక్సెంట్రిక్కే. మనమంతా సాధారణమైన మనుషులు, మనమందరూ సాధారణమైన మనుషులు. పెళ్లి చేసుకున్న పిల్లలు, మన బాధలు, మన భార్య బిడ్డలు, మన కోసం, మన ఉద్యోగము, మన ఇల్లు అని ఉన్నాము. వాళ్ళు ఎక్సెంట్రిక్స్, వాళ్ళు దేశం కోసము. ఇంకో కసం కూడా ఎక్సెంట్రిక్కే, వాళ్ళ దేశం కోసం ఆయన బాంబేలు అందరినీ కాల్చినాడు. WTO కొట్టించిన వాళ్ళు ఎక్సెంట్రిక్సే, లేకపోతే వాళ్ళు అంత ప్లానింగ్ చేసి కరెక్ట్గా WTOలో విమానం కూడా చిన్న పని. అది ఎంత ప్లానింగ్ కూడా, వాడు ఎంత సెరటోనిన్ దేశభక్తి, వాడికి సంబంధం లేదు, వాడి బాలబిడ్డలు కాదు కదా, వాడు చచ్చిపోతాడు, ఆయన కొట్టించాడు, ఎంత ఉండాలి వాడికి. సో మీకు ఆ ఎక్సెంట్రిసిటీ అనేది చాలా అవసరం మన దేశానికి. వై అవర్ కంట్రీ నీడ్స్ మోర్ ఎక్సెంట్రిక్స్. అంటే ఇట్లా అన్ని వదిలేసుకొని, పిడిలు వదిలేసుకొని, అంటే త్యాగధనులు అనొచ్చు అంటారా? దేశం కోసం త్యాగం, మళ్ళీ నా ద్వారా దేశం బాగుపడింది అనే ఫీలింగ్ లేకుండా చేయాలి మరి, అది నా ద్వారానే జరిగింది అనుకునే ఫీలింగ్ లేకుండా ఆ ఎక్సెంట్రిక్స్ అనేది ఎక్కువ మంది అవసరము అని. అది ఏ ఫీల్డ్, వ్యవసాయంలో కానీ, ఇన్నోవేషన్స్లో కానీ, సైన్స్లో కానీ, ఆ దేశభక్తి కానీ, ఏదైనా. ఇప్పుడు ఒక మంచిగా ఫ్లూట్ వాయించినాడు, మంచి అంటే ఎంత సాధన ఉంటుంది వాళ్ళకి. ఊరికే ఒక గంట ఇట్లా చదువుకుంటూ వచ్చేది కాదు అది. ఎంత ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అంత బాగా వాడతారంటే, ఆయన ఎన్ని ఏళ్ళు ప్రాక్టీస్ చేసి రాగాలు నేర్చుకొని ఒక డాన్స్ చేసింది ఒక ఆమె, భరతనాట్యం అంటే ఏంది ఆ భంగిమలు అవన్నీ, ఎంత అవగాహన, ఎంత. ఒక రైతు పొలము దున్నుతారు రోజంతా, చెప్పులు లేకుండా ఆ ఆవులతో ఆ దున్నుతానుడు పొలము, దాన్ని రెడీ చేసి మొక్కలకి ఏ రకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయాలంటే ఎంత సైన్స్ అది. అది పెద్ద ఎక్సెంట్రిక్సే. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే, పిల్లలకి ఏ పని, వానికి ఇష్టమైన పని కూడా ఒక గంట కూడా చేయలేడు. ఎక్సెప్ట్ ఆ జాబు 2 లక్షల జీతం వస్తుందంటే ఆడ కూర్చొని బాధపడతా, ఒబెసిటీ వచ్చి, ప్రాబ్లమ్స్ వచ్చి, అసిడిటీలు వచ్చి, అది తప్ప కూర్చొని 5 నిమిషాలు సైలెంట్గా నువ్వు మెడిటేషన్ చేయి, జస్ట్ అట్లా నీ బ్రీత్ నువ్వు గమనించు, అట్లా ఆ సౌండ్ వింటా ఉండు, పొద్దున్నే పక్షుల సౌండ్ వింటా ఉండు అని 5 నిమిషాలు పెట్టండి, అదే మెడిటేషన్. అప్పుడు వాడు నేచర్తో కనెక్షన్ వస్తుంది. మీరు ఇప్పుడు మనం మాట్లాడుకునేటివన్నీ వాడు కామ్ డౌన్ అయితే వాడు చేయగలడు, వాడు వింటాడు, అర్థం చేసుకుంటాడు, చేస్తాడు. మీరు ఇందాక ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు, నాకు ఇది ఒక పేర్లు ఏంటంటే, మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్, అలాగే ప్రభాస్, రామ్ చరణ్, వీళ్ళందరూ కూడా చాలా స్లిమ్గా ఉంటారు, హీరోస్ లాగా. అంటే చాలా కష్టపడతారు. ఏంటి అసలు అంటే నేను ఎందుకు లేను, వాళ్ళు ఎందుకున్నారు అనేది. ఇప్పుడు మనమందరూ కూడా, నేను కూడా ఏదో ఒక గంట పరిగెత్తా, ఏదో చేస్తా అంతే. వాళ్ళు చాలా వాళ్ళు కరెక్ట్గా మంచిగా అడ్వైజర్లు పెట్టుకొని, ఫిట్నెస్ అంటే కోచ్లు కానీ, కోచ్లు పెట్టుకొని ఏం ఫుడ్ తినాలా, ఏం ఫుడ్, వాళ్ళు తాగే కూల్ డ్రింక్లు వాళ్ళు ఏం తాగరు, ఒక అడ్వర్టైజ్మెంట్కి అది ఇచ్చేది. కూల్ డ్రింక్ తాగితే పోతామని వాళ్ళకు కూడా తెలుసు. చాలా ఫిట్గా ఉంటారు, ఆర్గానిక్ ఫుడ్ తింటారు, అసలు గ్రామ్ కూడా పెరగకుండా ఎట్లుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళకి లైఫ్ అయిపోతుంది కదా, వాళ్ళకి అవుట్డేటెడ్ అయిపోతారు. కాబట్టి ప్లస్ అది చేసి 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 దాని మీద ఇష్టం కూడా కలుగుతుంది వాళ్ళకి. అది రోజు చాలా అంటే ఆనందంగా చేస్తారు, ఆనందంగా సంతోషంగా అది చేసి చేసి, అరే ఇటు చేస్తే ఈ ఫుడ్ తింటే నేను ఫిట్గా ఉండా, ఎనర్జెటిక్గా ఉండా, ఆరోగ్యంగా ఉండా అనేది ఫీలింగ్ వచ్చింది అనుకో, వాళ్ళు బాగానే ఉంటారు. అది గమనించండి మీరు. అదేదో అంటే సినిమా కోసమే చేసేది అంటే, ఆ సినిమాలు రాకపోతే వాడు అవుట్డేట్ అయిపోయిండాలి కదా. చాలామంది మళ్ళీ కూడా ఫిట్నెస్ కోసం ఒకవేళ వెంట్రుకలు పోయిండొచ్చు, కొంచెం మారిండొచ్చు, కానీ ఒకవేళ సినిమా హీరో కాకపోయినా దాన్ని ఎంజాయ్ చేశారనుకోండి, వాళ్ళు అట్లే ఫిట్గా ఉంటారు, అలవాటు అయిపోవాలి. అందుకే అభ్యాసం కూసు విద్య అన్నారు. అభ్యాసం చేస్తూ ఉంటే స్టార్ట్ లవింగ్ ఇట్. ఇప్పుడు నేను 10 రోజులు రన్నింగ్ చేయకపోయినా ఎప్పుడు చేద్దాం ప్రతిరోజు అనుకుంటా, వీలు కాలేదనుకో 11 రోజులైనా పరిగెత్తా, అమ్మా పరిగెత్తినాను, నాకు బాగుంది, నాకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినాయి, సో ఇంకా ఓకే, ఇంకా 4-5 రోజులు నాకు యాక్టివ్గా ఉంటుంది తెలుస్తుంది. అందుకే రోజు చేయకపోయినా టెన్షన్ అవసరం లేదు, కండిషనింగ్ వద్దు. నువ్వు వీలు కాల 2 రోజులు ఆపేసేయండి, ఏం కాదు. చేద్దాం అనుకోండి, వీలు కాకపోతే ఆపేసేయండి. బట్ మీరు మీ ఫిట్నెస్ కోసం మీరు మీ టైమును, మీ ఆలోచనలు ఏమొస్తూ ఉన్నాయి, డిస్టర్బ్ చేస్తూ ఉంది, పక్కన పెట్టేయాలి. 1 సెకండ్లో ఒక తెల్లింటికి వచ్చింది, అరే 30 ఏళ్ళు వచ్చినాయి వస్తుంది అనుకుని ఒక ఆలోచన వచ్చింది అనుకో, మీ ఇంట్లో మీ అమ్మో మీ భార్య, అరే ఈ వయసుకు కామనేలేండి, ఏదో మచ్చ వచ్చింది, అరే వస్తాయిలే బా, ఏదో చిన్న మార్పులు వస్తూ ఉంటాయి అనేస్తే అది పోతుంది. అరే నీకు తెల్లింటికి వచ్చింది, నీకు అయిపోతావు అని దాని మీద డిస్కషన్ పెట్టారు ఇంట్లో, అదే పెద్ద భూతమై ఇంట్లో అందరినీ మింగేస్తుంది.
సో ఆలోచన కట్ చేసి ఆడ పారేయాలి. పెట్టాలి. వీళ్ళు కూడా పెద్ద ఆలోచనతో అంటే ఏంటి నేను కూడా ఎక్కడికాడు ఆఫీసర్ అంటే ఒక వర్క్ చేసేవాళ్ళు గుమ్మస్తాలో లేకపోతే ఏవో చూసారు అంటే సెక్రటరీలో ఏవో చేస్తారండి. నేనున్న ఈ యాక్టర్లకి వాళ్ళు అంత ఫిట్గా ఉన్నారంటే ఆనందంగా కూడా ఉండొచ్చండి. బహుశా వాళ్ళు మనసులో కూడా ఆనందంగా ఉండొచ్చు, ప్రాపర్గా నిద్రపోవడం అవన్నీ చేస్తారో అనిపిస్తుంది నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి. ఆ ఫిట్నెస్ కోసం చేస్తారు. ఇంకా సంతోషం అనేది ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా, నేచర్ దగ్గర ఉంటా, కొంతమంది చూస్తాం హీరోలు కొంతమంది చేసి, జగపతి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నేచురల్ ఫార్మింగ్ దాని మీద కొన్ని చేశారు కదా వీడియోలో. సో వాళ్ళకి నేచర్తో కనెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమన్నా ఆందోళన వచ్చింది అనుకో, అరే పోయి ఫామ్లో పోయి కూర్చొని అక్కడ కింద కూర్చొని మట్టిలో కూర్చొని ఆ కోళ్ళతోనో కుక్కలతోనో ఆవులతోనో ఆడుకుంటానో అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ ఆనందం తెలుసు వాళ్ళకి. సో కనెక్షన్ అట్లే ఉంటుంది. వీళ్ళు ఈ పని చేసిన డిస్టర్బ్ కాకుండా ఉంటారు. ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది ఎట్లయినా, బిజినెస్లో, వ్యాపారంలో, ఫ్యాక్టరీలో డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ ఎక్కడికక్కడ సంతోషంగా ఉండేదానికి ఏం చేయాలని సాయంత్రం వస్తే పిల్లలతో ఆడుకోవడమో, ఈత కొట్టడమో, అడుగు లేకపోవడం ఏదో పెట్టుకుంటారు. సో అవి పర్మనెంట్గా హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళ కనెక్షన్. ఈ మందు కొట్టేది, సిగరెట్ తాగేది, డ్రగ్స్ ఇవన్నీ అది అప్పుడు చేస్తేనే వస్తుంది, మళ్ళీ చేయకపోతే పోతుంది. దానికి ఏం రిలేషన్షిప్? అది ఒక కాఫీతో ఒక సిగరెట్తో స్టార్ట్ అయ్యేది 30 కాఫీలు 4 ప్యాకెట్ సిగరెట్ తాగే వరకు పోయి మొత్తం ఆరోగ్యం పాడైపోయి. 1-2-3 సినిమా యాక్టర్లు ఏం చేస్తున్న వాళ్ళకి డ్రగ్స్ అలవాటు వచ్చేస్తుందంట. డైరెక్టర్లు కానీ సినిమా యాక్టర్లు, హీరోయిన్స్ వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉన్నాయని వస్తుందండి. ఏమో అది బయట పేపర్లు అవి ఏదో అంటే వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలకి అలవాటు చేస్తూ ఉంటారు అనేది మోస్ట్ డేంజరస్. సినిమా యాక్టర్లు ఎవరో నలుగురు తాగినారంటే పోనీ వాళ్ళ పెద్ద ఇష్యూ కాదు. సామాన్యమైన అమాయకులైన పిల్లలకి 10వ క్లాసు, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ పిల్లలకి వాళ్ళకి చాక్లెట్లోనో దేంట్లోనో వీటిలోనో అలవాటు చేసి వాళ్ళని ఈ లైన్లోకి దింపే మోస్ట్ డేంజరస్. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు బయటపడేదానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత నీకు ఇది మంచి చెడ్డ ఏం జరుగుతుంది అనే అవగాహన ఉంది. ఆరోగ్యం మందు తాగితే ఏమవుతుంది, లివర్ చెడిపోతుంది అని. ఇప్పుడు 10వ క్లాస్ పిల్లలకి ఏం తెలుస్తుంది? ఆ టైంలో వాళ్ళకి డ్రగ్స్, మందు, లిక్కరు, సిగరెట్ ఇవన్నీ అలవాటు చేసే చూడండి. అది అందుకని పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. ఏ ఫ్రెండ్స్, యూ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అన్నట్లు ఎవరితో తిరుగుతూ ఉంటారు, ఏ రకమైన ఫ్రెండ్స్ ఉంటారని అది గమనించినట్లు మొత్తము పేరెంట్స్ ఇంట్లో అబ్జర్వేషన్లో ఉండాలా. అది మన సున్నితంగా డీల్ చేసి వాడిని ఆ లైన్లో పోయి కూడా లాక్కుండా ఉంటే వాళ్ళని ఒక వాళ్ళకి మంచిగా ఇదే స్పోర్ట్స్ గీట్స్ ఇట్లా అలవాటు చేస్తే వాటి నుంచి బయటపడతారు. సో జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేయాలి. అయితే ప్రసాద్ గారు, కొంతమంది తెలుసో తెలియకో 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి సిగరెట్, ఆల్కహాల్, ఏదో డ్రగ్స్ అలవాటు అయిపోయినాయి అనుకోండి, వాళ్ళ నుంచి బయటపడాలంటే మీ దగ్గర మార్గాలు? అదే కేబీఆర్ పార్క్ చుట్టూ పోండి, పరిగెత్తండి. అదే కేబీఆర్ పార్క్. ఎక్కడైనా ఫిజికల్గా యాక్టివిటీ ఉండాలా. ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా, లాంగ్ అవర్స్ ఉండాలి. లాంగ్ అవర్స్ వ్యవసాయమో, చేతి వృత్తులో, కుండలో, మరో ఏదో పనిలోనో లాంగ్ అవర్స్ దాని మీద ఉండాలా. హార్ట్, లంగ్స్ కొట్టుకోవాలి, పాల్పిటేషన్, రన్నింగో, జాగింగో, స్కిప్పింగో చేసి అప్పుడు మీకు సెరటోనిన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్, సెరటోనిన్ ఎవరికైనా హెల్ప్ చేయడమో, నీ పని పెట్టేసి ఓల్డేజ్ వారానికి నేను అదే చెప్తా. నేను టెన్షన్ సార్ అంటే ఫస్ట్ నువ్వు నీకు సంబంధం లేని కోసం నువ్వు పని చేయి. నీకు సంబంధం లేనివాడి కోసం నువ్వు కష్టపడు, పని చేయి. వారంలో ఒక రోజు సండే ఉంది కదా, బిర్యానీ, మటన్ బిర్యానీ పక్కన పెట్టి ఒక ఆర్ఫనేజ్కి పోయి తల్లిదండ్రులు లేని పిల్లల కోసము ప్రతి సండే పోయి హాఫ్ డే నువ్వు నీ వల్ల అయింది 10 రూపాయలతో 50 రూపాయలు పల్లీలు తీసిపోయి కూర్చొని వాళ్ళతో కూర్చొని తిని వాళ్ళతో స్పెండ్ చేయి. నీకు టెన్షన్ పోతుంది, నీ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పోతాయి. నీకు ఈ చెత్త అలవాట్లు ఉండేటివన్నీ పోయేదానికి విత్తనం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అద్భుతం జరుగుతుంది. నీకోసం నేను బాగా కావాలా, నేను బాగా అయిపోయి ఇవన్నీ నిలిపేసి నేను ఇంకా బాగా సంపాదించాలనుకుంటే బయటపడలేవు. ఓకే, నిస్వార్థంగా ఆలోచిస్తే నేను బయటపడతా. మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జాబ్ వదిలేసి ఆ ఈ మందు అలవాటు ఉండే వాళ్ళందరినీ డాక్టర్ దగ్గర తీసుకోవడం, రావడం, అట్లా ఆయన భార్య కూడా ఒప్పుకునేది కాబట్టి అట్లా చేసి ఆయన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బయటపడినాడు. ఇది అద్భుతం. నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన స్టోరీనే పెద్ద సినిమా తీయొచ్చు. ఆయనకి కొంచెం డిస్టర్బ్డ్గా నిద్ర పట్టకుండా 10 రోజులు నిద్రపోకుండా అట్లా అయిపోయినాడు.
సరే డాక్టర్ దగ్గర పోతే ఇన్సోమినియా అంటారంటారా? ఇన్సోమ్నియా, నిద్ర పట్టుకుండా పోవడం ఇష్యూస్. 10 రోజులు నిద్రపోకపోతే మైండ్ అంతా దెబ్బతింటారు కదా. సో డాక్టర్ దగ్గర పోతే అది పెద్ద BHELలో ఎంప్లాయీ కాబట్టి అటు పెద్ద డాక్టర్ అందరూ మంచి, అది కమర్షియల్ కాదు కాబట్టి డాక్టర్ చెప్పినాడంట, చూడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇచ్చి మందులు, డ్రగ్స్, ఏదో మందులు ఇస్తాము, ఆ మందులు వేసుకుంటే నువ్వు పీస్ఫుల్గా నిద్రపోతావు, ఏదో జరుగుతుంది, ఇంకా లైఫ్ లాంగ్ అలవాటు అయిపోతావు. మందులు లేకపోతే నువ్వు మైండ్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. రెండోది, నువ్వు నిస్వార్థంగా నీ ఆలోచన విధానం, జీవన విధానం మార్చుకోవాలి. అప్పుడు రెండో ఛాన్స్ తీసుకొని బుద్ధిజం మీద బుక్కులు చదివి, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ చదివి, దాంతో లైఫ్ స్టైల్ మార్చుకొని జాబ్ వదిలేసి ఓకే వాళ్ళ కోసం పనిచేసినాడు. 5-6 మంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్నే వాళ్ళని హాస్పిటల్ తీసుకోవడము, వాడు జాబ్ పోతానే వాళ్ళ ఇంట్లో కూరగాయలు తెచ్చేయడము, వాళ్ళ ఇంట్లో ఏమైనా హెల్ప్ కావాలి చేయడం, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళు చూడడం, ఇవన్నీ చేస్తా వచ్చినాడు. ఆయన బయటపడిపోయాడు. ఇది జరిగి 20 ఏళ్ళు అయింది. హాయిగా ఉన్నాడు. ఇప్పుడు బాగా మెచ్యూర్డ్. ఆయన మంచిగా బుక్స్ చదవడము, ఫిలాసఫీ మీద బుక్స్ చదవడము, అర్థం చేసుకోవడము, ఇది జరుగుతూ ఉంది. సో అల్టిమేట్గా మీ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే మీకు సంబంధం లేని వాళ్ళ కోసము, అది దేశం కోసం కావచ్చు, అది నీ ఫ్రెండ్స్ కూడా నీ అనేది పక్కన పెట్టి నీకు సంబంధం లేని కోసం పనిచేయి. అంటే ఫోటోలో, అంటే ఏదో టీవీలో అడ్వర్టైజ్మెంట్ గురించి, ప్రచారం గురించి అది పనిచేయి. అవి ఉన్నాయంటే అయిపోయినట్లే. నాది ఎన్ని యూట్యూబ్లో పోయినాయి అంటే అయిపోయినట్లే. ఆ సైలెంట్గా నువ్వు పోయి పని చేయి, నువ్వు హ్యాపీగా ఉంటావు. అంటే గుప్తంగా అంటారంటే సీక్రెట్గా, గుప్తంగా చేసుకో, అది ఇష్టంగా చేయి. అంటే అది ఎక్స్పెక్టేషన్. నేను గుప్తంగా చేస్తే నేను బాగా అయిపోతాను అనుకోకూడదు. అది కూడా అనుకోకూడదు. నువ్వు చేస్తా ఉండు, వాళ్ళ మీద లవ్ పెంచుకో. చెట్లు నాటు, నీ బర్త్డేకి ఒక చెట్టు నాటు, దానికి నీళ్లు పోయి, రోజు పోయి పొద్దున్నే ఒక చెంబు నీళ్లు పోయి చాలు. ఓకే, రోజు పక్షులకి ఆ నీళ్లు పెట్టు చాలు. మీ ఇంట్లోనే నువ్వు ఆర్ఫనేజ్కి పోయి అంత శక్తి లేదనుకో, వదిలే. అంత ధాన్యము, రాగులో సత్తులు తీసుకొచ్చి అన్నీ పిచ్చుకలు తినిపోతాయి ఆ టైంకి. ఆ చీమలకి కొంచెము చక్కెర బెల్లము వేయి, అది నీళ్లు పెట్టు, సింపుల్ పనులు చేయి, హ్యాపీగా ఉంటావు. ఇంత పెద్ద పనులు చేయనక్కర్లే హ్యాపీనెస్ కోసము. ఇంత మందులు, ఇన్ని సిగరెట్లు, ఇన్ని కాఫీలు, టీలు అవసరం లే. నెమ్మదిగా డ్రగ్స్ లోంచి, ఆల్కహాల్ లోంచి 100% బయటపడతాడు. నిస్వార్థంగా ఉండు. నిస్వార్థంగా ఉండాలి. నీకు సంబంధం లేని కోసం పని చేయి. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఎవరు తెలియదు. మీ తాతకి, మీ అవ్వకి, నీ భార్యకి, పిల్లలు చేసేది పెద్ద పని కాదు. నువ్వు ఇష్టంగా బయట వాళ్ళకి, బయట వాళ్ళకో, జంతువులకో, ఇంకోటో, ఏదైనా సరే గోశాలకు పోయి పని చేయి. నాకేమొద్దండి, నేను 2 గంటలు పని చేస్తా, ఆ ప్యాడెత్తుతా, వాడికి అడుగుతా, ఏదో చేస్తా, 2 గంటలు నాకు టైం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలా అని చెప్పి చెయ్యి చాలు. అది అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఐఎమ్ షూర్. ఇది సైంటిఫికలీ ప్రూవన్. ఇది మనం మాట్లాడుకోండి, ఈ సబ్జెక్టు సైంటిఫికలీ ప్రూవన్. అది మీరైనా నేనైనా, మీరు నేను డిస్టర్బ్ అయితే కూడా అదే శరణము. అడుగు ఇంట్లో కూర్చొని నాకు బాగా డిస్టర్బ్డ్గా ఉంది ఏమి అంటే, ఇంట్లో నీకు పర్లేదులేండి అని చెప్పేసి అట్లే ఉండదు. అది మీరు చెప్పినట్టు నాకేమనిపిస్తుంది, మెట్రో స్టేషన్లో నేను వెళ్తుంటానండి, చూసినప్పుడు మెట్రో ఎక్కానుకోండి, పెద్దోళ్ళు నిలబడితే కుర్రోళ్ళు అలా నిద్ర నటిస్తూ ఉంటారు ఇట్లా నేను నాకు సీట్ ఇస్తాను, నాకు ఉత్తరాడైనా నువ్వు కూర్చోరా స్వామి, నేను నిలబడుకుంటాను. ఆ సీట్ ఇలా నిద్రలో పడుకుంటే కొద్దిగా లేపి అలా కదా పెద్ద ఇలాగ చెప్పి నేను సీట్లు ఇప్పిస్తున్నానండి. కొద్దిగా అది అలవాటు చేసుకున్నాను నేను. అంటే మీరు నిస్వార్థంగా ఎవరు నాకు తెలియదు, అలా అనమాట. బిడ్డను పట్టుకోండి, స్త్రీలు వస్తే కూడా ఇవ్వరు. వాడికి హ్యాపీనెస్ ఎట్లా చేస్తుంది నేచరు. వాడికి అంత స్వార్థంగా ఉండేవాడికి నేచరు హ్యాపీగా ఎట్లా పెడతాది.